తెలుగు వన్ ఫౌండేషన్ వారికి నా నమస్కారం. ముందుగా మేము అసలు ఫస్ట్ కాన్పు వచ్చినప్పుడు బాబుని మేము పోగొట్టుకున్న 7 రోజులకి మళ్ళా రెండోసారి కాన్పు వచ్చినప్పుడు మళ్ళా అదే పరిస్థితి వచ్చింది. డాక్టర్ల గారికి చెప్పాం, ఫస్ట్ బాబు ఇలా పోయాడండి, మరి రెండో కాన్పు అన్న జాగ్రత్తగా చూడమని చెప్పి మేము డాక్టర్లకు చెప్పాం. అయితే జాగ్రత్తగానే చూస్తామని చెప్పారు మాకు. అయితే ప్రసవైనాక 5 రోజులకి ఇంటికి పంపించేశారు. తర్వాత ఫిట్స్ రూపంలో బయటపడింది. గుడివాడ తీసుకెళ్తే డాక్టర్ గారు బాగానే చూసి మళ్ళీ పంపించారు. మళ్ళీ వారానికి మళ్ళీ ఫిట్స్లు వెళ్ళి వచ్చినాయి. ఏంటని చెప్పి స్కానింగ్ తెప్పితే దానిలో నీటి గడ్డలు ఉన్నాయి, అమ్మ గడ్డలు ఉన్నాయి అని చెప్పారు. మాకేం చెయ్యాలో తోయక విజయవాడ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చిన్న బెజ్జం పెట్టి నీరు తీసి మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే 1-2 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ నీటి కట్టలాగే పొడుగులు పెడుతున్నాడు. ఆయన అన్నాడు, అమ్మ నీ బిడ్డకి ఇది జీవితకాలం వస్తుందమ్మా, నేనేం చేయలేను అన్నాడు. అయితే నేను కంగారు పడిపోయి నీ బిడ్డకు 2 వేయాల్సిందే అన్నాడు. అని మళ్ళీ అది నమ్మకం చెట్లు ఈ రోజు పోవచ్చు, 2 రోజులు పోవచ్చు, 3 రోజుల్లో పోవచ్చు అంటున్నాడు. ఇదేంటి నమ్మకం లేకుండా పెట్టినట్టు చెప్తాము, వాళ్ళ చేతులు ఎట్లా పెడతాము అని చెప్పి నేను చాలా బాధపడిపోయాను. మా నాన్న ఒక రోజు పొలంలో ఒక అతన్ని మస్తాని అతన్ని కలిసాడంట. అయితే అతను అన్నాడంట, నా బిడ్డకి ఇట్లాగా బాగోపోతే ఒక అతను చూపించాడు, సంస్థ ద్వారా చూపించాడు, పసిపిల్లలకి సమస్య ఉంది అని చెప్తే సరే అని చెప్పి రవిశంకర్ గారితో మాట్లాడితే రవిశంకర్ గారు, అమ్మ నీ బిడ్డకి ఏం కాదమ్మా అని చెప్పి ధైర్యం చెప్పారు. మెడ్సిటీ హాస్పిటల్లో నా బిడ్డకి ఆపరేషన్ చేశారు, బాబుకి టెస్టులన్నీ చేశారు, మంచిగా ఉంది. ఇప్పుడు రవిశంకర్ ద్వారా మేము ఈ మేలును పొందేవని, నా బిడ్డను నేను బతికించుకున్నానని ఇంత గొప్ప మేలు చేశారు. ఆయన రుణం నేను తీర్చుకోలేను. 1 రూపాయి ఖర్చు లేకుండా మాకు ఇదంతా చేసి పెట్టారు. ఈ తెలుగు వన్ ఫౌండేషన్ వారికి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను.